అటవీ భూములు ఆక్రమణలకు గురికాకుండా ఫెన్సింగ్ నిర్మించి సహజ అటవీ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని అటవీ సంరక్షణ అధికారి సువర్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లాలో జీవ వైవిధ్యంపై అటవీ శాఖ చేపడుతున్న చర్యలపై సీసీఎఫ్ భీమా నాయక్, డిఎఫ్ఓ విశాల్, ఎండీఓ చంద్రశేఖర్తో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించారు. నగర్ బందీ హరిత నిధులతో అర్బన్ ఫారెస్ట్లను అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో భాగంగానే పర్యాటకులకు ఆకట్టుకునే విధంగా పాకాల చెరువును తీర్చిదిద్దుతామని సువర్ణ పేర్కొన్నారు. అడవులతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని, ప్రతి ఒక్కరూ అడవులు, వన్యప్రాణులను సంరక్షించుకోవాలని కోరారు. మహబూబాబాద్ జిల్లాలో అటవీ శాఖకు సంబంధించిన వివిధ అంశాల గురించి ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా చూసి ఒకటి అబ్జర్వ్ చేసి తర్వాత ఇక్కడ డిఎఫ్ఓ గారితో సీసీఎఫ్ గారు భద్రాద్రి సర్కిల్ కూడా వచ్చింది. వారితో ఇంకా కింద ఎఫ్డీఓలు, రేంజ్ ఆఫీసర్స్, తదితర స్టాఫ్తో కూడా చర్చించి ఏది అవసరమో ఇంకా ముందు ఏం చేయాలి ఇలాంటి విషయాలన్నీ చేయడం కోసం ఇక్కడికి నేను రావడం జరిగింది. మార్నింగ్ నేను ఒక అర్బన్ ఫారెస్ట్ పార్క్ మనకి ఒక స్కీమ్ ఉంది, సంబంధించిన స్కీమ్. అది వచ్చేసి అర్బన్ ఫారెస్ట్ దాని నగర్ వన్ యోజన, దాని కింద శాంక్షన్ అయిన ప్రాజెక్టులు టేకప్ చేశారు. కొన్ని వర్క్స్ మనకి కొత్తగూడ దగ్గరలో జమాళ్లపల్లి అండ్ ఈదులపూసపల్లి రెండు చోట్ల ఒకటి ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది, వర్క్స్ కూడా జరిగాయి. బ్యూటిఫుల్ లొకేషన్. ప్రజలకు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీ జిల్లా అదృష్టం చేసుకుని ఇంత బ్యూటిఫుల్ అడవి ఇంత దగ్గర, దీని వాల్యూ బయట నుంచి వచ్చే వాళ్ళకి తెలుసు. దీన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మన అగ్రికల్చర్ అవసరాలు వేరే అవసరాలు ఉంటాయి, కానీ అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మన అడవిని, మన వన్య సంపదని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భవిష్యత్తు ఇదే.